షేరింగ్ ఎక్స్పీరియన్స్ మీ నాన్నతో ఎప్పుడైనా మీరు ఏదైనా వెళ్ళి సీక్రెట్ కానీ ఏదైనా వెళ్ళి షేర్ చేసుకున్నారా? మేబీ బాధో లేకపోతే సీక్రెటో లేకపోతే హ్యాపీనెస్ ఎనీథింగ్ ఆయనతో మాత్రమే వెళ్ళి షేర్ చేసుకున్న సందర్భం ఉందా? ఓన్లీ విత్ నాన్న. అదే తన అమ్మ అంటే ఉంటాయి చాలా. అంత ఆలోచిస్తున్నారు కదా. అదే అమ్మ అంటే చాలా చేసాం కాబట్టి చాలా ఉన్నాయి, ఇంటర్వ్యూలో సరిపోదు లిస్ట్ అని చెప్పేవాడిని. నాన్న అంటే చెప్పడానికి ఏం లేదని చెప్తున్నాను. అందుకని ఒక్కటేనా ఉంటుందేమో అని అడిగా ఈ క్వశ్చన్ యాక్చువల్లీ. సో ఐ థింక్ హీ హాజ్ తనకు కూడా సేమ్ ఆన్సర్ ఉంటుంటుంది అనుకుంటున్నాను. నీకన్నా ఇంకెక్కడన్నా ఆలోచిస్తున్నాను. నాకైతే నేను మీరు ఆ క్వశ్చన్ అడగగానే అసలు ఇంపాసిబుల్. సేమ్. సో ఇప్పుడు అట్ దిస్ జంక్షన్ ఆఫ్ యువర్ లైఫ్ ఇప్పుడు మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి మీరు నాన్న ఇస్ దేర్ ఎనీథింగ్ ఐ వుడ్ వాంట్ టు టాక్ టు యూ ఆర్ ఇస్ దేర్ ఎనీథింగ్ యూ వుడ్ వాంట్ టు టాక్ టు మీ అన్న రిలేషన్షిప్ ఇప్పటికైనా ఉందా యాజ్ బాయ్స్? ఎప్పటికీ అంటే ఐ థింక్ లేనప్పుడు ఇట్స్ టఫర్ ఫర్ ఎ జనరేషన్, నాట్ ఓన్లీ మీ, ఫర్ ఎ జనరేషన్ ఆఫ్ పీపుల్ ఇట్ ఇస్ టఫర్. ఐ మీన్ ఈవెన్ ఫర్ రాకీ ఆల్సో నాకు ఇంకా మోర్ ఎవిడెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ కాల్ మై ఫాదర్ అండ్ సే ఇట్లా సినిమా అంట కదా, ఇట్లా హీరో అయిపోయినట్ట కదా, అది కదా ఇది కదా అని అంటే టిల్ డేట్ హీ నెవర్ సెడ్ వన్ గుడ్ థింగ్ అబౌట్ మీ. అది ఉండదు. ఇట్ ఇస్ ఎందుకో తెలుసా, పిల్లల్ని మెచ్చుకుంటే వాళ్ళకి ఆయుక్షీణం. అదే నథింగ్ దట్ ఇప్పటికీ కూడా అంటే మళ్ళీ ఆనందపడుతూ ఉంటారు చెప్తే, బయటకు అస్సలు కనిపించారు. ఇంకా రాఖీ దే డోంట్ డ్రింక్ అండ్ ఆల్ ఇంట్లో ఫ్యామిలీస్లో. మళ్ళీ మేము అందరం మా డాడీలు పెద్ద వాళ్ళు అందరం కూర్చొనే తాగుతాము. అక్కడ తాగినా కూడా ఎవరి వాళ్ళు తాగడమే కానీ మళ్ళీ డిస్కషన్ ఉండదు. మళ్ళీ మిగతా వాళ్ళతో మాట్లాడతాం. సిన్సియారిటీ చాలా ఎక్కువ వాళ్ళకి, అది అక్కడైనా ఇక్కడైనా. ఆ ఎపిసోడ్ నాకు చాలా నచ్చింది బికాజ్ నేను సినిమా చూసాను ఆహాలో. అదేంటంటే వాళ్ళ నాన్న అడుగుతాడు ఏమనంటే, నాతో మా ఫ్రెండ్ వస్తున్నాడు, వై డోంట్ యు కమ్ అండ్ సిట్ హ్యావ్ ఎ పెగ్ విత్ మీ అని అడుగుతాడు. I thought that was so nice. ఎంత బాగుందో అనిపించింది నాకు. అంటే ఆ ఫ్రెండ్లీనెస్, ఆ దగ్గరతనం అన్నది ఎంత బాగా చెప్పారు. సో మా అంజీ అన్నాడు, సార్ ఎందుకు సార్ ఫాదర్ హీరో అంటే అది బ్రేక్ చేయాలనే కదా నేను రాస్తుంది, నువ్వు ఇలా క్వశ్చన్ అడిగావంటే నేను 100% రాయాలి ఇప్పుడు ఆ సీన్ అన్నాను. సో అంజీ ఒక పర్స్పెక్టివ్ తోటి అడిగాడు. అడిగితే తాగడం తాగకపోవడం గురించి కాదు, ఆ కాన్వర్సేషన్ ఉంది చూడు, దట్స్ వాట్ వీ నీడ్ టు బ్రేక్ అనేది. అండ్ ఆ సీన్ లో కూడా హి విల్ నాట్ ఫోర్స్, విల్ జస్ట్ ఆఫర్. ఆ ఎక్స్ట్రా క్లోజ్నెస్ కూడా చూపించలే మళ్ళీ. ఈ రోజు వదిలేసేలే నాన్న, నేను మీరు అంకుల్ తో ఉన్నారు కదా, నేను అమ్మతోటి డిన్నర్ చేసేస్తాలే అంటాడు. అట్లా చాలా బాగా అనిపించింది అది నాకు. వెరీ బ్యూటిఫుల్ దాని కదా. అండ్ మెచ్చుకోవడం కూడా, అబ్బాయి ఎంత బాగా చేశారు, నీకన్నా బాగా చేశాడు తెలుసా ఫుడ్ అంటే, అదొక హై. అండ్ మళ్ళీ బ్యాలెన్స్ చేస్తాడు చూడండి, అబ్బాయి వెళ్ళిన తర్వాత హీల్ ఆల్సో బ్యాలెన్స్ హిస్ వైఫ్. కరెక్ట్. లేదు మీ అమ్మమ్మ గారిదే ఫుడ్ అంటే కవర్ డ్రైవ్, మళ్ళీ ఆవిడతోనే తినాలి కదా రేపు. దట్స్ వాట్ యూజువల్లీ హ్యాపెన్స్ ఇన్ ఫ్యామిలీస్. ఇంట్లో కూడా అలాగే జరుగుతాయి. అది చాలా బాగా రాశారండి ఈ డైలాగ్స్. అంటే ఎవ్రీ ఫ్యామిలీ రిలేట్ చేస్తాం. ఆ డైలాగ్స్ అంత బాగా కుదిరాయి కూడా దానికి అసలు. సో అంటే రాసినప్పుడు కూడా న్యాచురల్ కూడా ఎవ్రీ క్యారెక్టర్ షుడ్ హ్యావ్ ఎ పర్పస్ అనేది నేను నమ్ముతా. సో ఈవెన్ మదర్ కూడా ఒక తెలుగు టీచర్గా పెట్టాను నేను. సో మదర్ అనగానే మేబీ నాకున్న 45 minutes స్కోప్లో కూడా ఒక 2 minutes తనకే ఇచ్చాను. ఎందుకంటే బికాస్ అట్లీస్ట్ ఉమెన్ ఖాళీగా ఉండడం అని రియల్ లైఫ్లో నేను అందరినీ కంట్రోల్ చేయలేను, కానీ సినిమాలో నా చేతిలోనే ఉంది కదా, ఆమెను ఖాళీగా పెట్టాలి, ఆమె వర్క్ చేస్తున్నట్టు చూపించాలనేది. ట్యూషన్కి అది కూడా తెలుగు చెప్పాలి అనేది ఒక పర్స్పెక్టివ్, పివి నరసింహారావు గారి గురించి చెప్పాలి అనేది ఇంకో పర్స్పెక్టివ్. రేపు చెప్తాను. సో పివి నరసింహారావు ఆల్సో వాజ్ వెరీ పర్టికులర్. He is one unspoken hero, leader or whatever you call. So he is very well spoken hero. Ante yes, మనం మర్చిపోకుండా మళ్ళీ గుర్తు చేసుకుని చెప్పారు. Exactly. Unspoken in reality. True. Very true. తెలుగు వాళ్ళ గౌరవం ఆయన. I wanted to communicate that. That might be that it's small issue nemo, but I went so much detail into that. And if you look into the script also, hero పేరు సినిమాలో సూర్య, father పేరు రవి. Both have same meaning. They are born to give light to the society.